తెలియజేస్తున్నా. దేవుడి మాటలు కొన్ని నిమిషాల్లో మనం ముగించుకుని వెళ్ళిపోదాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక వాక్య ధ్యానం చూద్దామమ్మా. పరిశుద్ధ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. చెల్లి తల్లి తెస్సలోనికకు పౌలుగా రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నుంచి 5వ వచనం చూద్దామమ్మా. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కూడా కాము. చాలయ్యా. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటమ్మా ఇది. మనం ఎవరిని, నేనెవరిని అని మనం ఆలోచిస్తే దేవుడు ఇక్కడ అంటున్నారు, మీరు వెలుగు సంబంధులు. ఏ సంబంధులమ్మా? వెలుగు సంబంధులు. మనం వెలుగు సంబంధులు అంటే ఎవరు? దేవుడి యొక్క వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తెలియజేయబడుతున్న మాటను యోహాను సువార్త యేసయ్య ఏ సంబంధి అని రాయబడింది. ఇక్కడ యేసయ్య ఏ సంబంధి అని రాయబడి ఉంది. 8వ అధ్యాయము అమ్మ తల్లి చెల్లి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. యేసే ఏ సంబంధమ్మా? వెలుగు సంబంధి. అందుకే యేసు అంటున్నారు, నేను లోకానికి వెలుగు. చాలయ్యా. 10వ అధ్యాయం నుంచి 36వ వచనం కూడా చదువుకుందాం. తల్లి చెల్లి తమ్ముడు అన్న యోహాను సువార్త 10వ అధ్యాయం నుంచి 36వ వచనం చూద్దాం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోకి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా. దేవదూషణ చేస్తున్నావు అంటారేంటి? తర్వాత నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను చూస్తే, నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మకుడి. యేసయ్య వెలుగు. ఒకటి వెలుగంటే ఏంటి? సంబంధులు, పరలోక సంబంధులు అంటే పైన ఏమున్నాయో వాటి గురించి విన్నాం. ఇప్పుడు వెలుగు సంబంధులు అనగానే మనకి ప్రతిష్టత గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలమ్మా? వెలుగు సంబంధులు అనగానే మళ్ళీ పరలోక సంబంధులు, పైన ఉన్న వాళ్ళు, కిరీటాలు అవి రాకూడదు. వెలుగు సంబంధులు అనగానే వెలుగు సంబంధులు ఎవరంట? ప్రతిష్ఠించబడిన వాడు. ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకించుకునుట. యేసయ్య లోకానికి వెలుగు అన్నాడు. యేసయ్యను తండ్రి ప్రతిష్ఠించి పంపించారు. అందుకే యేసు అంటున్నారు, నా క్రియలు చూడండి, నా క్రియలన్నీ దేవుడికి ప్రతిష్ఠించుకున్నాను. దేవుడి యొక్క అప్పుడే నమ్మండి అంటున్నారు. మనం కూడా వెలుగు సంబంధులు అనగానే తక్కువ గుర్తు రావాల్సింది తెలుసా? నేను ప్రతిష్ఠించుకోబడిన దాన్ని. నన్ను దేవుడు తండ్రి ఎలాగైతే యేసుని ప్రతిష్ఠించారో, నన్ను యేసు రక్తాన్ని పోషించి ప్రతిష్ఠించారు. సిలువలో రక్తం చిందించి నన్ను పోషించి ప్రతిష్ఠించారు. నా కోసం ప్రాణం పెట్టి యేసయ్యను ప్రతిష్ఠించుకున్నారు. తన జనాంగంగా ప్రతిష్ఠించుకున్నారు. పరిశుద్ధమైన యాజక సమూహంగా నన్ను ప్రతిష్ఠించుకున్నారు అని మనకి ఆ క్రియలు కనిపించేటట్టుగా మనం స్థిరపడాలి, బలపడాలి, సిద్ధపడాలి. అందుకనే గత వారము దేవుడు ప్రతిష్ఠించిన
ఆ యొక్క ఉన్నతమైన వ్యక్తి ఇర్మియా గారు దేవుడి కోసమే చాటుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట వింటలేదని దుఃఖపడ్డారు. అలాగే ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలకాడ లేచి దేవుడు వాక్యం చెప్పినా వాళ్ళు చెవులు పెట్టకపోతే ఆయన దేవుడి యొక్క కోపం రాకుండా ఉగ్రత రాకుండా అణుచుకొని ఉన్నారు. ఎందుకంటే అది తండ్రి క్రియలు. ఎదుటి వాళ్ళు నిన్ను బాధ పెట్టినా ఎదుటి వాళ్ళు నువ్వు బాధ పెట్టకుండా ఉండటం తండ్రి క్రియ. యేసయ్యను కొట్టేదే కానీ యేసయ్య ఎవరిని కొట్టలేదు. అది ప్రతిష్ఠించుకొనుట. ఈ చేతులు యేసయ్య కోసం దెబ్బలు తింటే కానీ ఈ చేతులు ఎవరిని కొట్టవు. అది ప్రతిష్ఠించుకొనుట. ఈ కళ్ళు ఉన్నంత మటుకు, భూమి మీద ఉన్నంత మటుకు ఈ కళ్ళు ప్రభువునే చూస్తే గాని ఇక లోకాల్లో ఉన్న వాటిని చూడవు. అది ప్రతిష్ఠత. ఈ ఆలోచించే మెదడు దేవుడి గురించి ఆలోచిస్తుంది కానీ లోకం గురించి, లోకంలో ఉన్నవాటి గురించి ఆలోచించదు. అది ప్రతిష్ఠత. ఈ కాళ్ళు వెళ్తే దేవుడి పనికి ఎక్కువ సార్లు వెళ్తాయి. ఈ కాళ్ళు వెళ్తే ఎక్కువ దేవుడి సంఘానికి వెళ్తాయి. ఇక వేరే వాటికి పరిగెత్తవు ఈ కాళ్ళు. ఇది దేవుడికి ప్రతిష్ఠత. దేవుడి యొక్క వాక్యం ఎందుకు ప్రతిష్ఠించుకున్నావంటే నువ్వు చీకటి సంబంధివి కాదు, నువ్వు యేసు వలె వెలుగు సంబంధివి. నువ్వు ఎందుకు వెలుగు సంబంధం అయ్యావంటే దేవుడు వచ్చి చీకటి నుంచి వేరు చేసి రక్షణ ఇచ్చి బాప్తిసం ఇచ్చి వెలుగునిచ్చి నిత్య రాజ్యాన్ని ప్రసాదించాడు మనకి. ఇప్పుడు చీకటి సంబంధివి కాదు. చీకటి సంబంధులు అంటే నరకానికి వెళ్ళేవాడు. కటిక చీకటి ఉంటుంది ఎవరికి? చీకటి సంబంధులకి. వెలుగు ఉంటుంది పరలోకంలో. ప్రకటన గ్రంథం చూడండి అమ్మ, తల్లి చెల్లి. యేసయ్య లోకానికి వెలుగు అన్నారు కదా, ఒక మాట ఇక్కడ ఉంటుంది అమ్మ. అయ్యా, ప్రకటన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము యేసు నామములో 23వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 23 వచనం చదువుకుందామమ్మా. ఆ పట్టణములో, పరలోక పట్టణము, ఆ పట్టణములో ప్రకాశించుటకై, ప్రకాశం వెలుతురు రావటానికి సూర్యుడైనను చంద్రుడైనను, సూర్యుడు చంద్రుడు దానికి అక్కర్లేదు. పరలోక పట్టణానికి అవసరం లేదు. దేవుని మహిమయే. అయితే పరలోకంలో వెలుగు ఎలా ఉంటది అంటే దేవుడి మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. పరలోక పట్టణంలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. యేసు ప్రభువే దానికి దీపము. హల్లెలూయా. దేవుడు వెలుగు, నువ్వు వెలుగు సంబంధివి. యేసయ్య తండ్రి చేత ప్రతిష్ఠించబడ్డావు, నువ్వు యేసు చేత ప్రతిష్ఠించబడ్డావు. ఆలోచించటమ్మా. నీ జీవిత ప్రయాణం, నీ జీవిత గమ్యం, నీ జీవిత విధానం ఎలాగుంటుందో తెలుసా? ప్రతిష్ఠించబడిన దానిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా, ప్రతిష్ఠించబడిన ప్రజలుగా, ప్రతిష్ఠించబడిన సంఘముగా, ప్రతిష్ఠించబడిన వధువు సంఘంగా, ప్రతిష్ఠించబడిన దేవుడి సంబంధులుగా ఉండాలి మనం. నువ్వు చీకటి సంబంధివి కాదు, నీ ఇష్టమైనట్టుగా జీవించడానికి. నువ్వు వెలుగు సంబంధివి, దేవుడి ఇష్టంగా జీవించాలి. వెలుగు సంబంధులు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎలాగుంటారో చూద్దాం. ఈ వారంలో దేవుడి మాటలు విందాం. నిర్గమాకాండంలో నుంచి అమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న 24వ అధ్యాయంలో నుంచి 7వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము అందరూ చూడండి అమ్మ. 24వ అధ్యాయము. ప్రతిష్ఠించబడిన ప్రజలు ఎలాగుంటారో ఇక్కడ రాయబడి ఉంది. అతడు, అందరూ చూడండి 7వ వచనం 24 ఏళ్ళు.
అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపిస్తూ ఉంటుంటే వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు. ప్రజలంట యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులై ఉందుమనిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడిన వాళ్ళు దేవుడు చెప్పింది చేయిస్తూ విధేయులు అవుతారంట. విధేయుడు అవటం అంటే, విధేయుడుగా ఉండటం అంటే దేవుడు చెప్పింది చేయటమే. దేవుడి బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చాడు మోషే గారు. బలిపీఠం మీద పోషించిన రక్తముతో నిలబడి ఇలా చెప్తున్నారు, ప్రజలు వినిపిస్తున్నారు, ఇదిగో ఇదిగో దేవునికి మీరు ప్రతిష్ఠించుకున్న జనాంగంలాగా ఉండాలి అని. దేవుని యొక్క వాక్యాన్ని వినిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ మాట ప్రకారంగా విధేయులయ్యారు. నీవు కూడా ప్రభు చేత ప్రతిష్ఠించబడ్డావు. నువ్వేమవ్వాలంటే దేవుడు సంఘంలో దేవుడు సేవకుడు నిలబెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు విధేయురాలు అవ్వాలి, విధేయుడు అవ్వాలి దేవుడి వాక్యానికి. అప్పుడు నువ్వేమ చేసుకున్నట్టు తెలుసా? ప్రతిష్ఠించబడిన దానివిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా. విధేయత అంటే ఆయన తండ్రి క్రియలో ఒక క్రియ విధేయత కలిగి ఉండటం. యేసయ్య క్రియల్లో ఒక క్రియ విధేయతగా ఉండటం. విని చెప్పింది విని చేశారంట. యేసు ప్రభువు విధేయులుగా ఉన్నారా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మా తల్లి, యేసయ్య లోకానికి వెలుగే ఉన్నారు అని విన్నాము. విధేయత కలిగి ఉన్నారా? తండ్రి చెప్పింది విన్నారా? చేశారా? విధేయులయ్యారా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి తల్లి, చెల్లి, తమ్ముడు అన్న 8వ వచనం చూద్దామమ్మా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, యేసయ్య పొందాడు శ్రమలు, ఆ శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య తండ్రి మాట వినడానికి, విధేయత నేర్చుకుంటానికి శ్రమపరచబడ్డాడు. మనం కూడా మన జీవితంలో మన యేసయ్య వద్దకు వచ్చి యేసయ్య వాక్యం విని ప్రకారంగా విధేయులు అవ్వాలంటే ప్రతిష్ఠించబడిన వాళ్ళమని గుర్తించండి. నువ్వు వెలుగు సంబంధివి, విన్నావు చేయలేదు, విధేయత చూపించలేదు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావంటే చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉన్నావు. బాప్తిసం తీసుకున్నావు, పరలోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నావు, కానీ నీ క్రియలో విధేయత లేదు. యేసయ్య క్రియలో విధేయత ఉంది. యేసయ్య అంటున్నారు, నేను తండ్రి చేత ప్రతిష్ఠించబడి తండ్రి క్రియలే నాలో ఉంటేనే నమ్మండి అని. యేసయ్య లోకానికి వెలుగుగా ఉన్నారు, ప్రజలకు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు యేసయ్య. మరి యేసయ్య నమ్మాము, చర్చికి వస్తున్నాము, చెప్పినట్టుగా చేస్తున్నాము. దేవుడు ఏమి చెప్పాడు అది చేస్తున్నాము. సేవకుడు ఏం చెప్పాడు అది చేస్తున్నాము అంటే మీరు దేవుడి క్రియ కలిగి విధేయులయ్యారు. ప్రతిష్ఠించబడిన జనాంగం, వెలుగు సంబంధులు. మీరు విని చేయకపోయినా, మీరు విని వదిలేసినా, మీరు విధేయులు కాకపోవటం వలన మీరు ప్రతిష్ఠించబడిన జనాంగంగా మిమ్మల్ని మీరు సరి చేసుకోవట్లేదు. అందుకే ప్రత్యేకించుకోవాలి. ప్రతిష్ఠించబడిన దానివి, ప్రతిష్ఠించబడిన వాడివి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు విధేయత కలిగి ఎందుకు ఉండాలంటే ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడివి. లోకంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు నీకు చెప్తున్న మాటలు పక్కన పెట్టేసి నీ ముందు దేవుడు నిలబెట్టిన సేవకుడు పేదవాడైనా, వయసుకు చిన్నవాడైనా, చదువు లేనివాడైనా, నీ అంత స్పష్టంగా మాట్లాడకపోయినా నువ్వు ఆ మాటకి విధేయుడు అయ్యావు అంటే నీవు
ప్రతిష్ఠించబడిన దానివని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం విధేయత చూపించవో నువ్వు ప్రతిష్ఠించుకోలేదు, నువ్వు వెలుగు సంబంధివి కాదు, పరలోకానికి వెళ్ళలేవు. నీవు లోకంతో పోల్చుకున్నట్టుగా దేవుడి పరిచర్యని, దేవుడి సంఘాన్ని పోల్చుకుంటే అది నీ యొక్క అమాయకత్వం, అజ్ఞానం, బుద్ధిహీనత. దేవుడు సామాన్యుడు కాదు. నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడే నువ్వు వెలుగు సంబంధం అవుతావు. ప్రతిష్ఠించుకోవాలి. నా క్రియలో యేసయ్యలో ఏమున్నాయో అలాంటి క్రియలే ఉండాలి. యేసయ్యలో ఏ క్రియలు ఉన్నాయో నాలో ఆ క్రియలే ఉండాలి. యేసయ్య తండ్రి చెప్పింది విన్నారు, తండ్రి పని తొలగొట్టించారు, విధేయుడయ్యారు. మనం కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత విధేయులం అవ్వాలి. ఎందుకంటే వెలుగు సంబంధం కదా, చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యాలి. ఇశ్రాయేలు ప్రజలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాన్ని చెబుతుంటే వాళ్ళు విని చేసి విధేయులయ్యారు దేవుడికి. అంటే వెలుగు సంబంధులు అయ్యారు. ఎవరు విధేయులు అయ్యారో వాళ్ళే కానాను దేశంలో అడుగుపెట్టారు. విధేయులు కాని వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు, గమ్యానికి చేరలేదు. ఈరోజు ప్రియమైన సంఘ విశ్వాసులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు మీరు, ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొంది ఉన్నారు మీరు, ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు గురించి వింటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చిలో పరిచర్య చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కానుకలు ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి దశభాగం ఇస్తున్నారు. మీరు ప్రభువు చెప్పింది విని విధేయులయ్యారా, చేశారా? చెప్పింది విని చేస్తే విధేయులు. ఈ చెవుతో విని కొంతమంది ఈ చెవుతో వదిలేస్తారు, మరి కొంతమంది ఈ చెవుతో విని తర్వాత చేద్దామని అనుకుంటారు. కొంతమంది ఈ చెవుతో విని వెంటనే విధేయులైపోతారు దేవుడికి, విధేయత కలిగి ఉంటారు దేవుడికి. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒక చెవుతో విని ఇంకొక చెవుతో వదిలేసే గుంపులో ఉన్నావా చెల్లమ్మ, అక్క, అన్నా? లేకపోతే ఒక చెవుతో విని రేపు మారుదాం, ఎల్లుండి మారుదాం, వచ్చే సంవత్సరం మారుదాం అనుకునే గుంపులో ఉన్నావా ప్రియ సంగమా? లేదు, చెవుతో విని నేనే విధేయాలు కావాలి. మొదట నా భర్త విధేయుడు కాకపోతే కాకపోయాడు దేవుడికి, నా భార్య దేవుడికి విధేయాలు కాకపోతే కాకపోయింది, నా కొడుకు విధేయత కాకపోతే విధేయత చూపించిపోయాడు, నా కూతురికి విధేయత చూపించిపోయింది, నా కోడలు దేవుడికి విధేయాలు కాకపోతే కాకపోయింది, నా అల్లుడు విధేయుడు కాకపోతే కాకపోయాడు, నేను విధేయాలు అవ్వాలి అని మూడో గుంపులో ఉన్నావా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా? ఏ గుంపులో ఉన్నావు? విడవబడే గుంప, ఎత్తబడే గుంప? చీకటి గుంపులో ఉన్నావా, వెలుగు గుంపులో ఉన్నావా? దేవుడి క్రియలు ఉన్నాయా, వింటున్నావా, వినిపిస్తుందా, వెళ్ళిందా? నిద్రలో ఉన్నావా? అది నిద్రపోక అందరూ నిద్రపోతున్నట్లయితే అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించు, మెలుగుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుడి వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధిని కాబట్టి ప్రతిష్ఠించుకోవాలి. దేవా నాలో నీ క్రియలు కల్పించాలని ప్రతిష్ఠించుకో. దేవుడి వాక్యం నువ్వు విన్నా దాన్ని నువ్వు చేయకపోతే ఉపయోగం లేదు. ఎందుకంటే విని చేసిన వాళ్ళు విధేయులైనట్టు వినేసి అలాగే సార్ అని చెప్పి నీ ఇష్టం జీవిస్తే అది విధేయత కాదు. దేవుడి దృష్టిలో విధేయత కాదు, మనుషుల దృష్టిలో కూడా విధేయత కాదు, అవిధేయత. నువ్వు వెలుగు సంబంధిగా మారడానికే దేవుడు వాక్యం నీకు కనిపిస్తుంది. నువ్వు చీకటి సంబంధివి కాదు, వెలుగు సంబంధివి. నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు విని చేస్తే నీకు మంచిది, సేవకుడికి కాదు. ఫస్ట్ ఉపయోగం నీకే, ఫస్ట్ ఉపయోగం సంఘానికి, నీ వల్ల ఉపయోగం కాదు. నువ్వు బాగుపడితే ముందు నీ ఇంటికి ఉపయోగం. దీవించబడేది నీవు నీ కుటుంబం, పరలోకంలోకి వెళ్ళేది నీవు నీ కుటుంబం.
నీ అవిధేయత వల్ల నీ బిడ్డలకే నష్టం. ఎందుకు ప్రార్థించాలి అంటే ప్రత్యేకించుకోవటమే ప్రార్థించటం. ఏం చేయటం అంటే ప్రత్యేకించుకోవటం. అందుకే ఆ సోమవారం నుంచి శనివారం దాకా చర్చిలో ప్రత్యేకించుకుంటాం ఎలాగా, ప్రార్థన చేయడం ఎలాగా అనేది ప్రత్యేకించుకుందాం అనే వాళ్ళ కోసం దేవుడు పెట్టారు, అందరి కోసం కాదు. ప్రత్యేకించుకుందాం అనుకున్న వాసులకు దేవుడు పెట్టాడు కాబట్టి ప్రత్యేకించుకుందాం అనుకున్న వాళ్ళు వస్తున్నారు, అందరూ రావట్లేదు. కాసేపు ఆలోచించుకోండి. చూసారా, ఇంతకాలము చివరి సంబంధిగానే జీవించాము, రాబోయే కాలం కూడా చివరి సంబంధిగా జీవిద్దామా? ఆలోచించాము. ఇంతకాలము తండ్రి క్రియలు కలిగి లేము, అలాగే తండ్రి క్రియలు లేకుండానే ఉందామా? ఆలోచించండి. మీకే ఆలోచనలో, గ్రహింపులో, ఉద్దేశంలో మెచ్యూరిటీ మైండ్ రావాలి. మీ మైండ్ అంతముందులాగా ఉండకూడదు, మీ చూపు అంతముందులాగా, మీ వెనుకటి అంతముందులాగా ఉండకూడదు. మీ లోపల ఒక మార్పు కలగాలి. దేవుడి మాట వినగానే, ఎప్పుడూ వినగానే అప్పుడే విధేయత చూపించాలి, అప్పుడే ఒప్పుకోవాలి, అప్పుడే విడిచిపెట్టాలి, అప్పుడే మారాలి, అప్పుడే నిలబడాలి. వెంటనే మాట్లాడిన వెంటనే నువ్వు విధేయుడు అయితే, నీవు విధేయుడైన నాటి నుంచే నీ ఇంటిని చుట్టూత దేవుడు సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో నుంచి పాత నిబంధనలో విధేయత చూపించిన వ్యక్తిని, కొత్త నిబంధనలో విధేయత చూపిన వ్యక్తిని చూద్దాము, సమయం ఉంటే, మనకి సౌకర్యంగా ఉంటే. మొదట విధేయత చూపించినటువంటి పాత నిబంధనల వ్యక్తిని చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. దేవుడి మాట విని విధేయత కలిగిన వ్యక్తి చూద్దాం. ఆదికాండం, అమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ సొంత రక్త సంబంధం తల్లి దగ్గర నుండి బయలుదేరి, లేచిన తర్వాత ఏం చేయాలంట? బయలుదేరి నేను నీకు చూపించే దేశముకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. చాలా ఇక చూడండి, బైబిల్లో దేవుడు తెలియజేయబడుతున్న మాట. లెగు, బయలుదేరు, లెగు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాము గారు ఒక అన్య జనాంగంలో పుట్టి, అన్య జనాంగంలో పెరిగి, అన్య జనాంగంలో జీవిస్తున్నాడు. తన భార్య శారాయి, ఆయన పేరు అబ్రాం, 3 అక్షరాలు అబ్రాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ జీవిత ప్రయాణం ముందు కొనసాగుతాం. దేవుడు అబ్రాం గారిని పిలిచినప్పుడు అబ్రాం గారు ఎన్ని సంవత్సరాల వయసు గలవాడు? 4వ వచనం చదువుకుందాం. అయ్యా, లేచి నీ బంధువులని, నీ దేశం నుండి, బంధువుల నుంచి, తండ్రి నుంచి వెళ్ళు అన్నాడు కదా దేవుడు. అప్పుడు అబ్రాం గారికి ఎన్ని సంవత్సరాలో చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము గారు లేచారు, వెళ్ళారు. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆహారాల నుండి బయలుదేరినప్పుడు, అబ్రాము వాళ్ళ నాన్న తేరాహు ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాల వయసు అబ్రహాం గారికి. ఎన్ని సంవత్సరాలమ్మా? 75. గట్టిగా చెప్పండి అమ్మా. 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పగానే లెగిసి చురుక్కున లేచి వేగంగా